హాయ్ అండి, ఇవి పేపర్ బ్యాగ్స్ అండి. పేపర్ కవర్స్, న్యూస్ పేపర్స్తో అట్లా. అంటే ఇంతకుముందు నేను ఈ న్యూస్ పేపర్ కవర్లలోనే సరుకులు తెచ్చిన వీడియో పెట్టున్నాను. ఆ కవర్లు ఏంటంటే మెడిసిన్స్ కోసము చేసేది కాబట్టి బేస్ ఉండదు, వీటికి బేస్ ఉంటుంది. ఈ బేస్ వల్ల మనం సరుకులు ప్యాక్ చేయించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తారు, ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు ఇలాంటి కవర్లు. ఇది ఒక కుటీర పరిశ్రమలా ఉండేది. లేడీస్ అందరూ ఇళ్ళ దగ్గర మైదా ఉడికించుకొని వీటితో చేసి వందల్లో షాప్లకు వేసేవాళ్ళు. ఇదేమో A4 సైజ్ కలర్ పేపర్తో చేశాను. ఇదేంటంటే గిఫ్ట్ బ్యాగ్లా మనం ఏదైనా గిఫ్ట్స్ బర్త్డేస్ కానీ అట్లా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా బ్యాగ్స్ తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చు. ఇది A4 సైజ్ వైట్ పేపరు. మన దగ్గర మిగిలినవి ఏమైనా చెమ్కీలు అలా ఉంటే వాటిని డెకరేట్ చేసుకొని 2 రోప్స్ కడితే బాగుంటుంది. ఇదైతే మనకు వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో ప్లెయిన్గా వచ్చే వాటిని అట్లా బ్యాక్ సైడ్ ఉన్నవి స్టిఫ్గా ఉంటాయి కాబట్టి, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నట్టు. ఇది కూడా ఒక వెడ్డింగ్ కార్డేనండి. దీన్ని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనము ఒక పిల్లల్లో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్గా ఉన్న దాని నుండి చేయొచ్చు. చాలా అందంగా కనపడుతున్నాయి కదా. ఇలా మా పిల్లలు కూడా ఈ బ్యాగ్ ఎలా చేస్తారో చూపించండి మేడం అని చెప్పడం వల్ల నేను ఈ వీడియో చేశాను. సో పిల్లలు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. నేను న్యూస్ పేపర్తో చేస్తున్నాను. ఈ పేపర్ని ఇలా కార్నర్కి కాకుండా కొంచెం ఇటువైపు మడతపెట్టి ఆ జాయింట్ అన్నది సెంటర్కి కానీ కొంచెము అటువైపుకి వచ్చేటట్టు, మరి కార్నర్కి రాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇది నేను ఒక పొరతో చేస్తున్నాను. కొంచెం మందంగా ఉండాలంటే 2 పొరలతో చేయొచ్చు, బ్రౌన్ షీట్తో చేయొచ్చు. A4 సైజు స్టిఫ్గా ఉంటాయి కదా పేపర్లు, కలర్ పేపర్లతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ లెంత్ని బట్టి 1/4 ఉండేటట్టు ఆ 1/4 పార్ట్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి కింద వైపు ఇలా మళ్ళీ వాటిని ఇట్లా V షేప్లో నేను చూపించిన విధంగా చేసి, తర్వాత ఈ 2 కార్నర్స్ కింద దానికి ఫస్ట్ దానికి 2 కార్నర్స్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని పేస్ట్ చేసిన తర్వాత పై దానికి 2 సైడ్లు ట్రయాంగిల్ షేపు, మధ్యలోది కూడా చేసేస్తే అక్కడికి అది అయిపోతుంది. అప్పుడు దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఎక్కడైతే ఇలా క్రాస్గా అయ్యి వచ్చిందో ఆ షేప్ వరకు వెనక్కి మడత పెట్టాలి. మళ్ళీ రివర్స్లో ఇటువైపుకి తీసుకొచ్చి అదే ఫోల్డ్ని ఇటువైపుకు మళ్ళీ మడవాలి. తర్వాత ఈ బేస్ని ఓపెన్ చేయాలి. చూడండి ఇప్పుడు బేస్ ఎలా వెడల్పుగా వచ్చిందో కింద వైపు మనం తీసుకున్న ఫోల్డ్కి. తర్వాత మనం ఏదైతే సైడ్స్కి మడత పెట్టామో సెంటర్ ఫోల్డ్ని మధ్యకు పోయేటట్టు, ఆ రెండింటిని పైకి వచ్చేటట్టుగా అది మడత పెట్టాలి. అప్పుడు సైడ్స్ కూడా వస్తుంది, బేస్తో పాటు సైడ్స్ కూడా వస్తుంది. ఒక బాక్స్ టైప్ అవుతుంది. మనం ఏదైనా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇది పొడవు ఎక్కువ ఉంది, డబల్ ఫోల్డ్ వేసుకోవాలనుకుంటే పైనుండి ఒక 1/4 పార్ట్ని లోపలికి మడవచ్చు. మడిచేసి దానికి మనము రోప్ పెట్టేసుకుంటే లోపల వైపు చిన్న ఏదన్నా అట్టముక్క అంటించి హోల్స్ పెట్టేసి ఇట్లా తాళ్ళు కట్టేసుకోవచ్చు. కలర్ ఊలన్తో కానీ ఏదైనా మీ దగ్గర ఉండే ఇలా సిల్క్ థ్రెడ్స్తో కానీ కట్టుకోవచ్చు. నేను ఇవి గిఫ్ట్ ప్యాక్ లాగా ఇలా చేశాను. నా దగ్గర ఉన్న చేసిన మెటీరియల్లో మిగిలినవి ఉంటే చేశాను. కాబట్టి మీరు కూడా ఇది టీచర్స్ డే ఉంది కాబట్టి మనకి టీచర్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ చేతులతో ఇలా చేసి మంచి విషెస్ రాసి ఏదో పెన్నో పెన్సిలో చాక్లెటో ఏదో ఒకటి పెట్టి మీరు ఇచ్చారనుకోండి ఎంతో బాగుంటుంది. సో మీరు ఈ వీడియో చూసి తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను.